తెరపై ఎన్నిసార్లు చూసినా ఆడియన్స్కు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్టోరీస్ కొన్ని ఉంటాయి. రామాయణ మహాభారతాలు మళ్ళీ వేగంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఇదే లిస్టులోకి మరో వీరుడి గాథ తెరకెక్కించేందుకు దర్శకుల మధ్య పోటీ మొదలైంది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ జీవితంపై చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ లో పోటీ మొదలైంది. ఒకటేమో రిలీజ్ కు రెడీ అయిపోతుంటే ఇంకోటేమో సెట్స్ పైకే వెళ్లాల్సి ఉంది. కానీ అప్పుడే ఈ రెండు బయోపిక్స్ పైన ఆడియన్స్ లో డిస్కషన్స్, కంపారిజన్స్ మొదలైపోయాయి. మరాఠా యోధుడు శివాజీగా ఆడియన్స్ ను నార్త్ హీరో రితేష్ దేశ్ముఖ్ మెప్పిస్తాడా, లేదంటే సౌత్ స్టార్ రిషబ్ శెట్టినా అనే చర్చలు మొదలయ్యాయి. 25 ఏళ్ల పాటు బాలీవుడ్ కే పరిమితమయ్యాడు రితేష్ దేశ్ముఖ్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ కోసం పాన్ ఇండియా బరిలో దిగబోతున్నాడు. టైటిల్ రోల్ ప్లే చేయడంతో పాటు జెనీలియా, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యా బాలన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో స్వయంగా తెరకెక్కిస్తూ నిర్మిస్తున్నాడు. మే 1న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. పైగా ఇందులో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తుండటంతో రాజా శివాజీపై అంచనాలు రెట్టింపయ్యాయి. కాంతారా ఫ్రాంచైజీతో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిపోవడంతో తన నెక్స్ట్ మూవీస్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. ప్రెజెంట్ జై హనుమాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రిషబ్. శివాజీ బయోపిక్ సెట్స్ లో ఇంకా అడుగు పెట్టనే లేదు. సందీప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. అందుకే మేకర్స్ అనౌన్స్ చేసినట్లు 2027 జనవరి 21న రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఛత్రపతి శివాజీ ఈ పేరు తలుచుకుంటేనే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. అందుకే ఈ మరాఠా యోధుని వీరగాథలను తెరకెక్కించేందుకు మేకర్స్, చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. మరి ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వార్లో రాజా శివాజీ గెలుస్తాడో, ఛత్రపతి శివాజీ మహారాజు నెగ్గుతాడో చూడాలి.